వివేకానంద రెడ్డి కూతురు సునీత మరోసారి తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడారు. ఆమె కొత్తగా మాట్లాడడం కాదు, మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు, జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు, హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, అందుకే విచారణ ముందుకు సాగడం లేదు అన్న ఆరోపణ ఆమె చాలా కాలంగా చేస్తూ వచ్చింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ విచారణపైన నమ్మకం లేక సిబిఐ విచారణ కోరింది, పక్క రాష్ట్రానికి కేసును బదిలీ చేయమని అడిగింది, కోర్టు దాకా పోయి సాధించాల్సి వచ్చింది. అందువల్ల వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల సునీత వివేకానంద రెడ్డి కూతురు తన వ్యతిరేక వైఖరే చెప్తూ వచ్చారు. అది మొదటి నుంచి కూడా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళ అక్యూజులు, వాళ్ళకు జగన్ అండదండలు ఉన్నాయి అనే వరకు మొదటి నుంచి మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా మాట్లాడింది ఏంటంటే, రోజులు గడుస్తున్న కొద్ది అనుమానాలు పెరుగుతున్నాయి, వీరే కాదు చాలామంది ఉన్నారు, జగన్ అన్నను కూడా విచారించాలి అని జగన్మోహన్ రెడ్డి పాత్రపై కూడా ఆమె మొదటిసారి కొన్ని ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతోపాటు రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేశారు, ఇదివరకు ఎప్పుడు చేయలేదు. తాను జగనన్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అని వ్యాఖ్యానిస్తూ తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ఇండికేషన్ ఇచ్చారు. పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది, తాను ఇంకా నిర్ణయించుకోలేదంటూ తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ఇండికేషన్ కూడా ఇచ్చారు. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి దానికి స్పందిస్తూ ఆమె ఎవరి మనసులో తేలిపోయింది, చంద్రబాబు నాయుడు హయాంలో ఈ హత్య జరిగితే ఆయన ఎందుకు ప్రశ్నిస్తలేరని. వాస్తవంగా చంద్రబాబు నాయుడు హయాంలో హత్య జరిగిన మాట నిజం. ఆ హత్య జరిగి కొంత సమయము విచారణ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయింది. సో సొంత బాబాయ్ హత్య విషయంలో 5 ఏళ్ళు అయిన తర్వాత జగన్ అడగకుండా చంద్రబాబుని ఎలా అడుగుతుంది? అయితే అప్పటికి అయితే ఆమె సునీత అన్నమాట ఇలాంటి కేసుల్లో 5-6 రోజుల్లో నిర్ధారణకు రావచ్చు అన్నదాన్ని పట్టుకొని సజ్జల వాదన ఏంటి అంటే, 5-6 రోజుల్లో నిర్ధారణకు రావచ్చు అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అడుగుతలేరు అని. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఎలా అడుగుతారు? 5-6 రోజులు నిర్ధారణకు వచ్చినంత మాత్రాన కేసు తేలిపోదు కదా. ఇంత మర్డర్ కేసు 5-6 రోజుల్లో ఫైనల్ అయిపోయి శిక్షలు పడతాయా? నిర్ధారణకు రావడం వేరు, కేసు ఫైనల్ స్టేజ్కి రావడం వేరు. అందువల్ల కేసు విచారణ దశ మొదలైన కొద్ది రోజులకే ప్రభుత్వం మారింది. అందువల్ల ఈ కేసులో చంద్రబాబు నాయుడే నిందితుడు, లోకేష్ నిందితుడని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆరోపించిన తర్వాత మరి 5 ఏళ్ళుగా ఎందుకు జరగడం లేదు అనే అనుమానం అయితే కలగమానదు. అలాగే సునీత రైజ్ చేసిన మరో అంశం ఏంటంటే, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చి వెళ్ళిపోయిన ఉదంతం, కర్నూలు ఉదంతం. అంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ నుంచి తప్పించుకునేగలిగేవాడా అనే ప్రశ్న కూడా ముందుకొస్తుంది. అందువల్ల ఈ కేసుల్లో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. 5 ఏళ్ళు ఎందుకు ఆలస్యమైంది, అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఎందుకు తాత్సారం జరుగుతోంది, ఎందుకు చంద్రబాబు నాయుడు లోకేషే నిందితులని ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళపైన కేసులు ఎందుకు పెట్టలేకపోతున్నారు నిజమే అయితే, ఇలాంటి ప్రశ్నలు అనివార్యంగా వస్తున్నాయి. ఎందుకంటే నార్మల్గా హై ప్రొఫైల్ మర్డర్ కేసులోనే విచారణ పూర్తి కావాలి, అందులో సొంత కుటుంబ సభ్యుడు. అప్పుడు ఎవరు చేర్పారు? ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారు, కాదు, మరి ఎవరు చేశారు? ఇప్పుడు ఏకంగా సునీత ఆమె భర్త పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆమె జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారు కనుక చివరకు ఆమెపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదే నిజమైతే అదైనా ప్రూవ్ కావాలి కదా. ఒకవేళ నిజంగానే సునీత ఆమె భర్త పాత్ర ఉంటే దాన్నైనా ప్రూవ్ చేయాలి కదా. సో అందువల్ల వివేకానంద రెడ్డి హత్య కేసు తేల్చకపోవడమే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతుంది. ఇక దీనివల్ల రాజకీయ ప్రభావం ఉంటుందా? మన దేశంలో కేసులు వీటి వల్ల రాజకీయ ప్రభావాలు ఉంటాయా? జైల్లో ఉండి పెద్ద పెద్ద నేరస్తులకు కూడా ఎన్నికల్లో గెలుస్తున్న సందర్భాలు ఉన్నారు. సో అలాగే ఎన్నికల్లో నేరమయ రాజకీయాలు చూస్తున్నాం.
పార్లమెంట్లో అసెంబ్లీలో రకరకాల మర్డర్ కేసులు ఉన్న వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న సందర్భం చూసాం. అందువల్ల నేరమయ రాజకీయాలు అవినీతిమయ రాజకీయాలు ఉన్న సమయంలో ఎన్నికల్ని వివేకానందరెడ్డి హత్య ఎవరు చేస్తారనే అంశంపై ఎన్నికలు జరగవు. అమరావతి లాంటి అంశమే ఎన్నికల్ని ప్రభావితం చేయలేకపోతుంటే వివేకానందరెడ్డి హత్య కేసు ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా? అయితే కొంత పర్సెప్షన్ బిల్డ్ కావటానికి జగన్మోహన్ రెడ్డి పైన కొంత వ్యతిరేకత రావటానికి వివేకానందరెడ్డి హత్య కేసు కొంత ఉపయోగపడవచ్చు. కానీ ఓవరాల్గా ఎన్నికల ఫలితాలను అదే డిసైడ్ చేస్తుందంటే అంత సాధ్యం కాదు. అందువల్ల అందులో ఇప్పుడు సునీత బహిరంగంగా వచ్చి జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో గనక ఎంటర్ అయితే ఇది ఒక పొలిటికల్ కంటెస్టేషన్గా మారిపోతుంది. అంటే రాజకీయపరమైన వాద ప్రతివాదాలు, రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలుగానే మారిపోతాయి. ఒక బాధితురాలు తండ్రి హత్య చేసిన వారిని శిక్షించాలి అనే న్యాయం కొరకు పోరాడుతున్న ఒక కూతురుగా కాకుండా ఒక రాజకీయ నాయకురాలుగా రూపాంతరం చెందితే ఆ కేసుకు ఉండేటువంటి పొటెన్షియల్ సింపతి కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. పొలిటికల్గా అనుకూలంగా ఉన్న వాళ్ళు అనుకూలంగా ఉంటారు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. సామాన్యులు కూడా దాన్ని పొలిటికల్ కేసు లాగానే చూస్తారు. అందువల్ల సునీత రైజ్ చేసిన అంశాలు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ దాని రాజకీయ ప్రభావం ఉంటుందని అనుకోను.